సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదై సాంగపదక్రమోపనిషదై గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో శ్రీమద్ భగవద్గీతా జ్ఞాన యజ్ఞంలో 67వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. ఈ శ్లోకంలోను తర్వాత వచ్చే శ్లోకంలోను కృష్ణ పరమాత్మ విక్షేప పరిహారాన్ని సూచిస్తున్నాడు. తెలివైన గురువుగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి సమస్య అతని ఒక్కడిదే కాదని, అది సర్వసామాన్యమైనటువంటి సమస్య అని చూపిస్తున్నాడు. అది అందరికీ ఉన్నట్టు సమస్య కాబట్టి శాస్త్రమే దానికి పరిష్కారం చూపిస్తుంది. ఇది ఒక మనస్తత్వ విశ్లేషణ. సాధారణంగా మన ఇంట్లో లైట్ పోతే, కరెంటు పోయిందనుకోండి, అలా పోగానే మనం ఏం చేస్తాం? మనకు ఒక్కళ్ళకే పోయిందా, అందరికీ పోయిందా అని వెళ్ళి చూస్తాం. అందరికీ పోతే కొంత నిశ్చింత. అలాగే ఈ సమస్య అందరికీ ఉంది అంటే అదొక నిశ్చింత. అందువల్ల ఏదైనా సమస్య ఉంటే ముందు ఆ సమస్యను అంగీకరించాలి. అప్పుడు దాన్ని ఎలా పరిష్కరించాలో తెలుస్తుంది. దేవుడే మనకి మార్గాన్ని చూపిస్తాడు. మద్యపానం మానాలనుకుని మానలేని వారు తమ బలహీనతను ఒప్పుకొని ఆసుపత్రిలో చేరితే బాహ్యంగా సహాయం లభిస్తుంది. ఏ సమస్యకైనా అంతే. మీరు నిస్సహాయతను గ్రహించి ప్రార్థిస్తే బాహ్యంగా సహాయం లభిస్తుంది. దానికి మీరు ఏ పేరైనా పెట్టండి, దేవుడు అనండి, శక్తి అనండి, ఏదైనా అనండి. అలాగే అర్జునుడు తన నిస్సహాయతను అంగీకరించి కృష్ణ పరమాత్మకు మొరబెట్టుకున్నాడు. కృష్ణ పరమాత్మ అర్జునుడిని ఓదారుస్తున్నాడు. మహాబాహో, హే అర్జునా. ఇక్కడ కృష్ణ పరమాత్మ పరోక్షంగా అర్జునుడిని వేళాకోళం చేస్తున్నాడు. అతను బాహ్యంగా ఉన్న శత్రువులను శక్తివంతంగా చీల్చి చెండాడతాడు. కానీ తన స్వంత మనస్సును ఎదుర్కోలేని నిస్సహాయ స్థితిలో పడిపోయాడు. ఓ అర్జునా, అంతర్గత శక్తిని పెంచుకో. అసంశయం, నువ్వు చెప్పిన దాంట్లో ఏమాత్రమూ సందేహం లేదు. అర్జునుడు ఏం చెప్పాడు? మనో దుర్నిగ్రహం చలం, మనస్సు చంచలంగా ఉంది అన్నాడు. అందువల్ల చాలా కష్టం అని అంటున్నాడు. అది సత్యమే, దాన్ని స్వీకరించాలి. కానీ అందులోనే ఒక ఓదార్పు కూడా ఉన్నది. ఏమిటది? అది చాలా కష్టం, కానీ అసాధ్యమైతే కాదు. అంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది అని అంటారు కదా, అది మనస్సుకు కూడా వర్తిస్తుంది. మనస్సును మార్చుకోవాలి అని అనుకుంటే దానికి ఉపాయాన్ని ఉపయోగిస్తే మనస్సు కూడా తప్పకుండా లొంగుతుంది. దాన్ని మనోనిగ్రహ ఉపాయం అని అంటారు.
ఏమిటా ఉపాయాలు లేదా మార్గాలు అంటే దానికి రెండు ఉన్నాయి. వాటిని పతంజలి యోగ సూత్రాల్లో కూడా మనం చూస్తాం. అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ. కౌంతేయ అంటే ఓ అర్జున, అభ్యాసేన సరి అయిన సాధన ద్వారా, వైరాగ్యేన చ వైరాగ్యం ద్వారా గృహ్యతే మనస్సును అదుపులో పెట్టుకోవచ్చు. అభ్యాసం అంటే ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. అది ఏమిటంటే మనస్సుకు దేని మీద శ్రద్ధ ఉంటే దాని మీద చెక్కు చెదరని ఏకాగ్రతను అది చూపిస్తుంది. ఇది ప్రాథమిక సూత్రం. చూడండి, నవల చదివే అలవాటు ఉంటే వాళ్ళు ఆ నవల చదువుతూ దాంట్లో ఎంతగా లీనమైపోతారంటే పక్కన పిడుగులు పడ్డా కూడా చెలించరు. అలాగే క్రికెట్ మ్యాచ్ చూస్తున్న అలవాటు ఉంటే వాళ్ళకి ఆకలి వేయదు, దాహం వేయదు. దీన్ని బట్టి మనకేం తెలుస్తోంది అంటే మనస్సుకు సమస్య ఏకాగ్రత లేకపోవడం కాదు, ఏకాగ్రత సమృద్ధిగానే ఉన్నది. కాకపోతే అది దేని మీద ఉంది అనేది తెలుసుకోవాలి. పైగా ఒక దాని మీద ఏకాగ్రత చూపిస్తున్నాము అంటే మనకు పూర్తిగా దాని విలువ, దాని గొప్పతనం తెలుసు. అది మనకు ప్రాణంతో సమానం. అందువల్ల ఒక్క ముక్కలో చెప్పాలి అంటే దేని మీదైనా ఏకాగ్రత చూపాలి అంటే దాని మీద ఇష్టం లేదా మక్కువ ఉండాలి. మక్కువ ఉండాలంటే దాని యొక్క విలువ తెలియాలి. ఒక వస్తువు యొక్క విలువ తెలుసుకొని దాని మీద శ్రద్ధ చూపటమే వివేక అభ్యాసం. ఒక వస్తువు గొప్పదనం తెలుసుకోవాలి అంటే దాని గురించి పదే పదే తలుచుకోవాలి, వినాలి, నలుగురితో చర్చించాలి. అప్పుడు ఆ నిత్యానిత్య వస్తు వివేకం ఏర్పడుతుంది. ధర్మం గురించి, మోక్షం గురించి తెలుసుకుని వాటిని పెంపొందించుకునే ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లను ఏర్పరచుకోవాలి. దీన్ని వివేక అభ్యాసం అని అంటారు. ఆ వివేకాన్ని శాస్త్రం కలుగజేస్తుంది. ప్రపంచంలో ఏ వస్తువు మీద లేదా ఏ వ్యక్తి మీద ఆధారపడినా అవి అశాశ్వతం అని, అనిత్యమని, ఒక్క భగవంతుని మీద ఆధారపడ్డమే తెలివైనటువంటి పని అని బోధిస్తుంది. అది తేలికగా అర్థం కాకపోతే కొన్ని ఎదురు దెబ్బలు తిన్నాక అప్పుడు అర్థమవుతుంది. తర్వాత భగవంతుని మీద ఆధారపడడం అంటే మన మీద మనం ఆధారపడ్డమేనని తెలుస్తుంది. ఎందుకు? నేను వేరు, భగవంతుడు వేరు కాదు కాబట్టి. అందువల్ల భగవంతుని మీద ఆధారపడడం అంటే నా మీదే ఆధారపడడం, అంటే స్వేచ్ఛ పొందడం. స్వేచ్ఛ పొందడం అంటే మోక్షం. అందువల్ల శాస్త్రం ప్రపంచం మీద ఆధారపడే దశ నుంచి భగవంతుని మీద ఆధారపడే దశకు, ఆ తర్వాత దాని నుంచి నా మీద నేను ఆధారపడే దశకు ప్రయాణం చేయిస్తుంది. దీన్నే మోక్షం అని అంటారు. ప్రపంచం మీద ఆధారపడితే తప్పేమిటి అని మీరు అనొచ్చు. ప్రపంచం శాశ్వతం కాదు కాబట్టి మెరుపులా మెరిసి మాయమయ్యే దాని మీద ఆధారపడడం ప్రమాదం. మీకు దుఃఖం కలిగినప్పుడు ఒక్కసారి ఆ పరిస్థితిని విశ్లేషించి చూడండి. అప్పుడు మీకే అర్థమవుతుంది ఎందుకు జగత్తు మీద ఆధారపడకూడదు అన్నది. అనిత్య వస్తువు నిత్య ఫలాన్ని ఎలా ఇస్తుంది చెప్పండి? శాశ్వతం కాని వస్తువు శాశ్వతమైనటువంటి భద్రతను ఎలా ఇస్తుంది? నీళ్లల్లో మునిగిపోతున్నటువంటి వ్యక్తి గడ్డిపోచను పట్టుకుంటే రక్షింపబడతాడా? కాదు కదా. అందువల్ల నిత్యానిత్య వస్తు వివేకం చేయాలి. అది శాస్త్రం మనకు నేర్పిస్తుంది. ఆ వివేకం చూపితే ప్రపంచం మీద ఆధారపడే స్థాయి నుంచి భగవంతుని మీద ఆధారపడే స్థాయికి వస్తారు.
మచ్చిత్తా మద్గత ప్రాణా బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అంటూ తర్వాత గీతలోనే భగవంతుడు అంటాడు, భగవంతుని మీద ఆధారపడడం ఆరోగ్యకరమైనటువంటి అలవాటు, ధర్మబద్ధమైనటువంటి జీవితం ఈ అలవాటుని పెంపొందిస్తుంది. ఒక మంచి అలవాటుకు అలవాటు పడితే అది చెడు అలవాటులను పారద్రోలుతుంది. గీతాబోధను వదలకుండా వింటూ ఉండడం కూడా వ్యసనమే, కానీ అది మంచి వ్యసనం. దాన్ని శుభవాసన అంటారు. శుభవాసనలను పెంచుకుంటే మీకు తెలియకుండానే ఎక్కువ శ్రమ పడకుండా దుర్వాసనలు లేదా అశుభ వాసనల నుంచి మీరు బయటపడగలుగుతారు. ఈ శుభవాసనలను పెంపొందించుకోవటాన్నే వివేక అభ్యాసం అని అంటారు. ఈ శుభవాసన ఏ అశుభవాసనను పారద్రోలుతుంది అంటే అశాశ్వతమైనటువంటి వస్తువుల మీద ఆధారపడే వ్యసనాన్ని పారద్రోలుతుంది. అశాశ్వతమైనటువంటి వస్తువుల మధ్య ఉండండి, పర్వాలేదు, వాటిని తప్పించుకోలేరు కూడా, కానీ వాటి మీద ఆధారపడకండి. కాగితపు పడవ చూడడానికి అందంగానే ఉంటుంది, కానీ కాగితపు పడవతో ఆడుకోవాలి, కానీ దాంట్లో కూర్చొని నేను ప్రయాణం చేస్తాను అంటే దానికి అది పనికిరాదు. దాన్ని ఏదో షోకేస్లో పెట్టుకోండి, అందంగా ఉంటుంది, అంతేగాని దానితో ప్రయాణం అంటే మాత్రం కుదరదు. అలాగ చెప్పి కాగితం బొమ్మను అది ఎందుకు బయటపడేయండి అని అనడం లేదు. దాన్ని మీరు షోకేసులో పెట్టుకుని చూస్తూ ఆనందించండి. దానిలో ప్రయాణం చేయలేరు. మీరు ప్రయాణం చెయ్యగలిగినటువంటి నావ ఏదైనా ఉంది అంటే భగవంతుడే. ఆయన మిమ్మల్ని ఈ సంసార సాగరం నుంచి బయటకి దాటించగలరు. మిగతావన్నీ కూడా ఆ కాగితపు పడవల్లాంటివే. ఇక వైరాగ్యం, ఇలా కాగితపు పడవలో ప్రయాణం చేద్దాము అన్న ఉద్దేశాన్ని మానుకోవడమే వైరాగ్యం. చెక్కతో చేయబడినటువంటి బలమైన పడవలో ప్రయాణం చేయడం వివేకం. కాగితపు పడవ ప్రయాణానికి పనికిరాదు అని తెలుసుకోవడమే వివేకం. మనస్సుకు ఆ బలహీనత గనక ఉంటే ధ్యానంలో కూడా దాని గురించే అది ఆలోచిస్తూ ఉంటుంది. అందువల్ల కృష్ణ పరమాత్మ అభ్యాసం చేయమని చెప్తున్నాడు. శాస్త్రం గురించి, విలువల గురించి, దేవుని గురించి, మీ స్వస్వరూప గురించి సదా చింతన చేయండి. ఎందుకంటే మీ స్వస్వరూపం శాశ్వతమైనది. అందువల్ల దాని మీద ఉత్సాహం ఏర్పడిందనుకోండి, వేదాంతం బొత్తిగా ఉత్సాహం కలిగించే విషయం కాదు అని కొంతమంది పొరపాటు పడతారు. అది నిజానికి వారి అపోహ మాత్రమే. ఆ విషయం మీద ఆసక్తి పెంచుకుంటే సృష్టిలో దాన్ని మించినటువంటి ఉత్సాహకరమైనటువంటి అంశం ఇంకొకటి లేదు. అందువల్ల అభ్యాసేన అంటే వివేకం వల్ల, వైరాగ్యం వల్ల ఏం చేయాలి? మీ మనస్సును ప్రపంచం నుంచి దేవుని మీదకు లేదా అనాత్మ నుంచి ఆత్మ మీదకు మళ్ళించాలి. ధ్యానంలో కూడా ఆత్మ గురించి ఆలోచించాలి అని చెప్పిన తర్వాత అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః పశ్యాత్మనా తు యతతా సఖ్యో వాప్తముపాయతః. అదే భావాన్ని మళ్ళీ ఇంకా స్పష్టంగా విశదీకరిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అసంయతాత్మనా, అశాశ్వతమైనటువంటి వస్తువు నుంచి శాశ్వతమైనటువంటి వస్తువు వైపుకు మనస్సును దృష్టిని మరల్చాలి అంటే వివేక వైరాగ్యాలు పెంపొందించడం ఒక్కటే మార్గం. వివేక వైరాగ్యాలను పెంపొందించుకున్నటువంటి మనస్సు నిశ్చయాత్మకమైనటువంటి మనస్సు అని అంటారు దాన్ని. ఇక్కడ ఆత్మ అంటే మనస్సు, అసంయతం అంటే
దృష్టి మరల్చబడనటువంటి మనస్సు అశాశ్వతమైనటువంటి వాటి నుంచి శాశ్వతమైన వాటి వైపు, ఆ అర్థకామాల నుంచి ధర్మమోక్షాల వైపుకు దృష్టి మరల్చనటువంటి మనస్సు. ఇటువంటి మనస్సు బాహ్య ఆకర్షణలకు లొంగిపోతుంది. దాన్ని ప్రాకృత అంతఃకరణ అని అంటారు. యోగ దృష్ప్రాప్య ఇతి మే మతి. అటువంటి వ్యక్తికి ధ్యానం అసాధ్యం. ఎందుకంటే అతను ధ్యానంలో కూర్చున్నా కూడా అతని మనస్సు అనవసరమైన వాటి మీదకే, ఇంకా మాట్లాడితే తక్కువ స్థాయి వస్తువుల మీదకు పోతుంది. ఇది నా అభిప్రాయము అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. దానికి భిన్నంగా మీకు దేని మీదైనా ఇష్టం ఉంటే దాని గురించి ఆలోచించడానికి మీరేమి పద్మాసనంలో ఏం కూర్చోనవసరం లేదు, కళ్ళు మూసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే మీ మనస్సు దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. దీనికి మొదటిసారి తల్లి అయినటువంటి స్త్రీని ఉదాహరణగా తీసుకోవచ్చు. ఆ తల్లి ఏం చేస్తున్నా సరే పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ ఆ బాబు గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఆఫీసుకు ఉద్యోగానికి వెళ్ళినా బాబు ఎలా ఉన్నాడో అనే చింతలోనే నిత్యం ఉంటుంది. అలాంటి స్త్రీ బాబు గురించి ఆలోచించడానికి ధ్యానంలో కూర్చోవాలా చెప్పండి? ఇంకా మాట్లాడితే ఆవిడ మనస్సులోంచి ఆ బాబును తీయడం చాలా కష్టం. అంతలాగా బాబు చుట్టూ ఆవిడ ఆలోచన పనివేసుకుని ఉంటుంది. వ్యస వశ్యాత్మనా, ఎవరైతే మనస్సును అదుపులో పెట్టుకుంటారో, అంటే ఎవరైతే వివేక వైరాగ్యాలను పెంపొందించుకుంటారో అటువంటి వ్యక్తిని వశ్యాత్మ అని అంటారు. మొదటి పాదంలో సూచించినటువంటి సంయతాత్మ అర్థమే దీనికి కూడా వర్తిస్తుంది. యతత అంటే ఎవరైతే బోధ మీద మనస్సును పెడదామని చూస్తారో, వేదాంతం కానీ గీత కానీ లౌకిక ప్రయోజనాలను ఇవ్వదు, ఆఫీసులో ప్రమోషన్ తీసుకురాదు, అది ఆధ్యాత్మిక ఎదుగుదలకే తోడ్పడుతుంది. అందువల్ల యతత పురుషేణ అంటే వివేక వైరాగ్యాలున్నటువంటి వ్యక్తికి శక్య అవాప్తుం ఉపాయత, ధ్యానం సాధ్యం. అంటే వివేక వైరాగ్యాలను పెంపొందించుకున్నటువంటి వ్యక్తికి ధ్యానం సాధ్యం. అతను వివేక వైరాగ్యాలనే ఉపాయాల ద్వారా మనసును వశపరుచుకున్నటువంటి వ్యక్తి. అందువల్ల శాస్త్రాన్ని అధ్యయనం చేసి అందులోని బోధ మీద మనస్సుని నిలపాలి. ప్రపంచం మీద ఆధారపడే స్థితి నుంచి భగవంతుని మీద ఆధారపడే స్థితికి వచ్చి ఆత్మ మీద ఆధారపడే స్థాయికి మనం ఎదగాలి. ప్రపంచం మీద ఆధారపడే స్థాయిలో అది ప్రమాదంతో కూడినది. మనకు ప్రభుత్వం ఇచ్చే నీరు వస్తున్నా సరే దాని మీద ఆధారపడకుండా ఎలాగైతే సొంత బోరువెల్లు తవ్వించుకుంటామో అలాగే ప్రపంచం మీద ఆధారపడకుండా ఈశ్వరుడి మీద మనం ఆధారపడాలి. అంటే ప్రాపంచిక సుఖాల నుంచి పారిపోమండం లేదు, వాటి మీద ఆధారపడకుండా ఈశ్వరుడి మీద ఆధారపడమంటున్నాం. తర్వాత నెమ్మదిగా ఆ ఈశ్వరుడే ఆత్మ అని, ఆ ఆత్మ మీరే అని నేర్చుకుంటారు. అంటే ఇది చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం, కానీ అది ఎక్కడో అక్కడ మొదలు పెట్టాలి కదా. ఇక్కడితోటి అర్జునుడి యొక్క ప్రశ్నకు కృష్ణ పరమాత్మ జవాబు అయిపోయింది. చంచలమైనటువంటి మనస్సును ఎలా అదుపులో పెట్టుకోవాలి అన్నది అర్జునుడి యొక్క ప్రశ్న. అంటే మనస్సు యొక్క విక్షేపం గురించి ఆ ప్రశ్న. ఆ విక్షేప శక్తికి పరిష్కారం వివేక వైరాగ్యం అని అన్నాడు కృష్ణ పరమాత్మ. కాకపోతే ఇక్కడ వివేకాన్ని అభ్యాసం అని అన్నాడు. వీటితో పాటు సత్సంగం కూడా తోడ్పడుతుంది. కృష్ణ పరమాత్మ ఆ విషయం చెప్పకపోయినా సరే
సత్సంగాన్ని మనం కలుపుకోవాలి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. భజ గోవిందం భజ గోవిందం. నిస్సంగం అంటే వైరాగ్యం. దానికి సత్సంగం చాలా తోడ్పడుతుంది అని చెప్పిన తర్వాత యోగభ్రష్టుడు అనే 6వ అంశం గురించి 37 నుంచి 45 శ్లోకాలలో కృష్ణ పరమాత్మ వాటిని చర్చించబోతున్నాడు. వాస్తవానికి ఇక్కడితో ధ్యాన ప్రతిబంధం, దానికి పరిహారం కూడా అయిపోయాయి. నిజానికి ఇక్కడితో ధ్యానం గురించి చెప్పే 6వ అధ్యాయం ముగిసినట్టే. ఓం తత్సత్ అని చెప్పి ఉండవచ్చు. కానీ అర్జునుడు ఇంకొక ప్రశ్న వేస్తున్నాడు. కృష్ణ పరమాత్మ అంతగా అతన్ని ప్రోత్సహించినా సరే అర్జునుడిలో ఏదో ఒక మూల సందేహం తొలగడం లేదు. అలా అవుతూ ఉంటుందండి. గురువు ఆశాజనకంగా ఎవరికైనా ఏదైనా చెప్పినా సరే కొంతమంది నిరుత్సాహంగా మాట్లాడతారు. మీకు మా గురించి తెలియదులేండి అంటారు. ఈ నిరుత్సాహం కూడా ఒక పెద్ద బలహీనత. అందువల్లనే ఈ అధ్యాయం మొదట్లోనే కృష్ణ పరమాత్మ మనకి చెప్పాడు, ఎప్పుడూ మిమ్మల్ని మీరు కించపరుచుకోకూడదు అని. ఆత్మస్థైర్యం గనక లేకపోతే ఆత్మకృప లేనట్టు అర్థం. ఆత్మకృప లేకపోతే దైవకృప కూడా ఏమీ చేయలేదు. మీకు దైవకృప ఉండి, గురుకృప ఉండి, శాస్త్రకృప ఉండి, ఆత్మకృప గనక లేకపోతే మీరేమీ సాధించలేరు. అందువల్ల కృష్ణ పరమాత్మ పదే పదే చెప్తున్నాడు, నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో అని. అంతలా చెప్పినా కూడా ఇప్పుడు అర్జునుడికి తన మీద తనకు నమ్మకం లేదు. ఈ జన్మలో తనకు మోక్షం రాదు అని నిర్ణయం చేసుకున్నాడు. అంతేకాదు తనకు పునర్జన్మ తప్పదని నిశ్చయం చేసుకున్నాడు కూడా. అలాగా మళ్ళీ పుడితే తన యొక్క పరిస్థితి ఏమిటి? ఈ జన్మలో చేసిన సాధనలన్నీ మాయమైపోయి మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలా? లేక ఇవి కూడా తనతో పాటు వస్తాయా? వచ్చే జన్మలో తన పరిస్థితి ఏమిటి? తనకు ఇప్పుడు మోక్షం రాదనే నిరాశ నుంచి ఉత్పన్నమైనటువంటి ఈ ప్రశ్న 37, 38, 39 శ్లోకాల్లో ఈ ప్రశ్నను వేస్తాడు. ఆధ్యాత్మిక రంగంలో సాధన చేసి విజయం పొందని వారిని యోగభ్రష్టులు అని అంటారు. అసలు ప్రయత్నమే చేయని వారికి సమస్య లేదు. ప్రయత్నం చేసి విజయం సాధించి జీవన్ముక్తిని పొందిన వారికి సమస్య లేదు. ఎటొచ్చి ప్రయత్నం చేసి విజయం పొందని వారికి సమస్య. అటువంటి వారు యోగభ్రష్టులు అవుతారు. వారి పరిస్థితి ఏమిటి అంటూ అర్జునుడు అడుగుతాడు. అర్జునోవాచ అయతి శ్రద్ధమోపేతో యోగాచ్చలితమానసః అప్రాప్య యోగ సంసిద్ధి తాం గతిం కృష్ణ గచ్చతి. ఈ శ్లోకాలలో యోగభ్రష్టుడి గురించి వర్ణిస్తున్నాడు అర్జునుడు. యోగాచ్చలిత మానస, యోగ సాధనలో విజయం సాధించని వ్యక్తి. ఇక్కడ యోగా అంటే ఆధ్యాత్మిక సాధనలు, ఆధ్యాత్మిక యోగా. అతను ఎందువల్ల విజయం సాధించలేకపోయాడు? అయతిహి, సరి అయిన ప్రయత్నం లేకపోవడం వల్ల. అతను ప్రయత్నం చేశాడు నిజమే, కానీ అది అవసరమైనంత మేరకు చేయలేదు. ఏమిటి దానికి నిదర్శనం అంటే అతను విజయం సాధించలేదు. అతను ఓడిపోయాడు అంటే అతను కింద పడ్డట్టే. అయతిహి అంటే అల్ప ప్రయత్నం. ఎందుకు ప్రయత్నం అవసరమైనంత వరకు చెయ్యలేదు అంటే దానికి అనేక ఆటంకాలు ఉంటాయి. వాటిని 3 ప్రతిబంధకాలుగా వర్ణించవచ్చు. ఒకటి అధిదైవికం, వాన తుఫాను రూపంలో వచ్చేటువంటి
ప్రకృతిపరమైనటువంటి ప్రతిబంధాలు. రెండవది అధిభౌతికం, స్నేహితులు బంధువుల వల్ల వచ్చే ప్రతిబంధకాలు. ఆధ్యాత్మికం, మన నుంచి మనకు వచ్చే ప్రతిబంధకాలు. ఆరోగ్యం బాగుండకపోవచ్చు, సమయం లేకపోవచ్చు. ఆ విధంగా శ్రద్ధయా ఉపేత, కావలసినంత ప్రయత్నం చేయలేకపోయినా ఆ వ్యక్తి శ్రద్ధ ఉంది, కావలసినంత శ్రద్ధ ఉన్నది, శ్రద్ధ ఉన్నా ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉన్నది. అందువల్ల యోగ భ్రష్టుడవుతున్నాడు. అటువంటి వ్యక్తికి ఏమవుతుంది? యోగ సంసిద్ధం అప్రాప్య, మోక్షఫలం కలగదు. సంసిద్ధి అంటే ఇక్కడ ఫలం. దేని ఫలం? యోగ ఫలం. యోగం అంటే అధ్యాత్మ సాధన. ఆధ్యాత్మ సాధన యొక్క ఫలం మోక్షం. ఈ వ్యక్తి ఎంత శ్రద్ధ ఉన్నా ఏవో కారణాల వల్ల మోక్షం పొందలేడు. గురువు కావాలని అనుకున్ననాళ్ళు గురువు దొరకడు. తీరా గురువు దొరికాడు అనుకుంటే అతనికి వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవుతుంది. లేదా గురువు ఉండి అతనికి శ్రద్ధ ఉన్నా సరే ఆరోగ్యం సహకరించకపోయినా లాభం లేదు. మనిషిగా పుట్టడానికి, ఆధ్యాత్మిక సాధన మీద శ్రద్ధ ఏర్పడడానికి, శ్రద్ధ ఉన్న దాన్ని నేర్చుకోవడానికి ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటేనే కానీ అది సాధ్యం కాదు. కాం గతి కృష్ణ గచ్చతి. అందువల్ల ఓ కృష్ణ, అటువంటి వ్యక్తి పరిస్థితి ఏమిటి అని అంటున్నాడు. హీనతరమైనటువంటి జన్మ పొందుతాడా? మనిషిగానే మళ్ళీ పుడతాడా? వచ్చే జన్మలో మనం ఎలా పుడతామో మనకు తెలియదు. దానికి కృష్ణ పరమాత్మే జవాబు చెప్పగలడు. కృష్ణ పరమాత్మ అర్జునుడు మోక్షం పొందాలని తన సాయశక్తులా ప్రయత్నిస్తూ ఉంటే అర్జునుడు దాన్ని అందుకోలేకపోతున్నాడు. ఈ నిరాశావాదన లేదా ప్రతికూల వాదన ఒక అర్జునుడికే పరిమితం కాదండి, మనుష్యుల్లో చాలామందికి ఉంటుంది. నిజానికి అర్జునుడికి ఈ సమస్య ఉన్నా లేకపోయినా అతను మానవాళిని సూచిస్తున్నాడు. ఎక్కడో అరుదుగా ఒక శంకరాచార్యులు వారు, ఒక రామకృష్ణ పరమహంస, ఒక రమణ మహర్షి ఉండవచ్చునేమో. కానీ మిగతా వారందరూ కూడా మామూలు మనుషులే. అందువల్ల అటువంటి వారి పక్షాన అర్జునుడు తన సమస్యను వివరిస్తున్నాడు. ఒక వ్యక్తి కర్మకాండను వదిలి జ్ఞానకాండకు వచ్చాడనుకుందాం. జ్ఞాన మార్గానికి రావడం వల్ల కర్మలు, పూజలు, తీర్థయాత్రలు మానేశాడు. జ్ఞాన మార్గం మీద పూర్తి నమ్మకం ఉన్నది, శ్రద్ధ కూడా ఉన్నది, ప్రయత్నం చేశాడు. కానీ అధిదైవిక, అధిభౌతిక, ఆధ్యాత్మిక ఆటంకాలలో ఏదో ఒకటి అడ్డుపడుతోంది. అందువల్ల అతని ప్రయత్నం అల్ప ప్రయత్నం అవుతోంది. అందువల్ల జ్ఞానఫలం అయినటువంటి మోక్షాన్ని అతను పొందలేడు. పోనీ కర్మఫలం పొందుతాడా అంటే కర్మకాండను వదిలేసి జ్ఞానకాండకు వచ్చాడు. ఇప్పుడు రెండింటికి చెడ్డ రేవడిగా ఉన్నది అతని పరిస్థితి. జ్ఞానం సరిగా పొందలేదు కాబట్టి మోక్షాన్ని పొందలేడు. కర్మ వదిలేశాడు కాబట్టి స్వర్గానికి వెళ్ళలేడు. త్రిశంకు పరిస్థితిలాగా ఉన్నది అతని పరిస్థితి. త్రిశంకు స్వర్గానికి వెళితే అతన్ని ద్వారం దగ్గరే అటకాయించి భూలోకానికి తోసేశారు. విశ్వామిత్రుడు నీకు ఒక స్వర్గాన్ని సృష్టిస్తాను అని ఒక స్వర్గాన్ని సృష్టించాడు. దాన్ని త్రిశంకు స్వర్గము అని అంటారు. కర్మఫలభూత స్వర్గ అపి నాస్తి, జ్ఞానఫలమోక్ష అపి నాస్తి. యోగ సంసిద్ధం అప్రాప్య అంటే రెండు ఫలాలు రాని పరిస్థితి అవదా అని అంటున్నాడు అర్జునుడు. అతని పరిస్థితి ఏమిటి? ముందు రాబోయే శ్లోకాల్లో తన ప్రతికూల వాదనను అర్జునుడు ఇంకాస్త వివరిస్తున్నాడు. ప్రతికూల వాదన చేసేవారికి సొంత తర్కం ఉంటుంది. అదే తర్కం సానుకూల వాదనకు ఉపయోగించవచ్చు కదా.
వారు నిరాశావాదనలో సిద్ధహస్తులు. ఏమంటున్నాడంటే, కచ్చిన్ను భయ విభ్రష్ట చిన్నాభవమి నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణపతి. ముందు శ్లోకంలో తగినంత కృషి చెయ్యని వ్యక్తి మోక్షం పొందలేడు అని అన్నాడు. దీనికి అతను చెప్పని అంశాన్ని కూడా మనం కలుపుకోవాలి. ఏమిటది? జ్ఞాన మార్గానికి వచ్చాడు కాబట్టి కర్మలు చేయడు. కర్మ చేసి ఉంటే స్వర్గార్తి ఉండేది. ఇప్పుడు స్వర్గలోక ఫలము పొందడు. అతని పరిస్థితి ఏమిటి? అప్రతిష్ట. అతను ఉభయభ్రష్టుడవుతున్నాడు. అతను కర్మలు చెయ్యడు కాబట్టి కర్మఫలమైనటువంటి స్వర్గం పొందడు. ఎందుకు కర్మ చెయ్యడు అంటే జ్ఞానానికి వచ్చాడు కాబట్టి. జ్ఞానమా పూర్తిగా పొందడం లేదు కాబట్టి జ్ఞానఫలమైనటువంటి మోక్షాన్ని పొందడు. అందువల్ల అతను పుణ్యజ్ఞానరహితుడవుతాడు. కర్మణః అభావాత్ పుణ్యరహితః, జ్ఞానస్య అభావాత్ మోక్షరహితః. అర్జునుడే తను వాడిన అప్రతిష్ట పదాన్ని వివరిస్తున్నాడు. మొదటి పాదంలో ఉభయ విభ్రష్ట. ఉభయ అంటే రెండు ఆశ్రయాలు అతనికి ఉండవు. ఏమిటా రెండు? కర్మ ద్వారా పుణ్యము, జ్ఞానం ద్వారా మోక్షం. ఈ రెండు పొందడు. దానివల్ల అతని పరిస్థితి ఏమిటి? చిన్నాభమివ నశ్యతి. చిన్నాభిన్నమైనటువంటి చిన్న మేఘంలాగా అధోగతి కాడు కదా అంటున్నాడు అర్జునుడు. ఒక అతిపెద్ద మేఘం ఉంటే గాలి దాన్నేమీ చేయలేదు. మహా అయితే కాస్త ముందుకు తోస్తుంది అంతే. అదే పెద్ద మేఘం నుంచి ఒక పిల్ల మేఘం విడివడితే దాన్ని పెద్ద గాలి చిన్నాభిన్నం చేస్తుంది. పూర్వం ఋషులు ప్రకృతిలో జీవించేవారు. ఎటు చూసినా సరే ప్రకృతి అందాలు, చెట్లు, చామలు, పక్షులు, జంతువులు, వీటన్నింటితో రమణీయంగా ఉంటుంది వాళ్ళు ఉండేటువంటి పరిసరం. ఆ పర్ణశాల అది నదీ తీరంలో ఉంటుంది. అందువల్ల వారి ఉదాహరణలన్నీ కూడా ప్రకృతి నుంచి ఏరినటువంటివే. ఇక్కడ మేఘ దృష్టాంతం. రివ్వున గాలి వస్తే చిన్న మేఘం నెమ్మదిగా చెల్లా చెదురై కాసేపు అయ్యాక పూర్తిగా మటుమాయమవుతుంది. అదేవిధంగా సాధకుడు ధర్మ ఆశ్రయము పోగొట్టుకుని జ్ఞాన ఆశ్రయాన్ని పూర్తిగా పొందక చిన్న మేఘంలాగా బలహీనంగా మిగులుతాడు. అందుకే పూర్వకాలంలో ఎవరైనా సన్యాసం స్వీకరిస్తాను అంటే వెంటనే ఇచ్చేవారు కాదు. గృహస్థాశ్రమంలో ఉంటే మనసు నిండా ఆలోచనలు ఉంటాయి. అనేక బాధ్యతల గురించినటువంటి ఆలోచనలు అవి. కానీ సన్యాసం స్వీకరిస్తే కర్మ చేసే పని ఉండదు, శాస్త్రం చదివే పని ఉండదు, స్వధర్మం చేసే అవసరము ఉండదు. అప్పుడు మనస్సు దేని గురించి ఆలోచించగలదు? ఏదో అనవసరమైనటువంటి తాత్కాలికమైనటువంటి వస్తువుల గురించో విషయ వాంఛల గురించో ఆలోచిస్తుంది. అటువంటి వ్యక్తి మిథ్యాచారిగా మారి అవస్థపడవచ్చు. అందువల్ల ఉభయ విభ్రష్ట అంటున్నాడు అర్జునుడు. చిన్నాభ్రం, అభ్రం అంటే మేఘం. ఆపహ విభ్రతి ఇది అభ్రం. ఆపహ అంటే జలం, అభ్రం అంటే నీరు ఉండేది. మన వాటర్ ట్యాంకును కూడా అందులో నీరు ఉంటుంది కాబట్టి ఆ విధంగా దాన్ని కూడా అభ్రం అని అనవచ్చు. మేఘంలో నీరు ఉంటుందని ఎలా తెలుసు అంటే దాని నుంచే కదా వర్షం కురుస్తుంది. కాబట్టి మేఘంలాగా అతను నాశనమవడా. అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణపతి. ఓ మహాబాహో, ఓ కృష్ణ, బ్రహ్మ మార్గం నుంచి పడిపోయిన అతను నాశనమవడా. ఇది అర్జునుడి యొక్క భయం. బ్రహ్మ మార్గం అంటే
జ్ఞాన మార్గం, దాన్ని బ్రహ్మణ పది అని అంటున్నాడు. దానికి కర్మ మార్గం నుంచి కూడా పడిపోయిన వ్యక్తి అని కలుపుకోవాలి అని చూశాం కదా. తన్మే సంశయం కృష్ణ చేత్తుమర్హస్య శేషతః త్వదస్య సంశయాస్య చేత్తాన హ్యుపపద్యతే. బాగా నిస్పృహ చెంది ఉన్నాడు అర్జునుడు. వేదాంతానికి ఎందుకు వచ్చానా అని అనుకుంటున్నాడు. కృష్ణ ఏతత్ సంశయం చేత్తుం అర్హసి. హే కృష్ణ, నా ఈ సంశయాన్ని నువ్వే పారద్రోలగలవు. కర్మలను మానేసి జ్ఞానం అర్థం కాని వాడి పరిస్థితి ఏమిటి? త్రిశంకు స్వర్గంలాగా రెండింటికి చెడ్డ రేవడులవుతారా? చేత్తుం అంటే నాశనం చేయడం. నా సంశయాన్ని నువ్వే నాశనం చేయాలి. అది కూడా ఎలాగట? అశేషత అంటే నిస్సంశయ జ్ఞానం ఇవ్వాలి. పూర్తిగా స్పష్టంగా చెప్పాలి. నువ్వు కృష్ణుణ్ణే ఎందుకు అడుగుతున్నావయ్యా? త్వత్ అన్యచేత్త హు ఉపపద్యతే. ఈ సందేహాన్ని నువ్వు తప్ప ఎవ్వరూ తొలగించలేరు. అర్జునుడు ఎందుకు ఇలా అడుగుతున్నాడు అంటే, ఇటువంటి వ్యక్తి నాశనం అవుతాడా లేదా అన్నది వచ్చే జన్మలోనే తెలుస్తుంది. అతను స్వర్గానికి వెళతాడా, మోక్షాన్ని పొందుతాడా, లేదా ఇంకా హీనమైనటువంటి జన్మ పొందుతాడా, ఇవేవి మనకు తెలియవు. ఎందుకంటే అవి వచ్చే జన్మకు సంబంధించినవి కాబట్టి. అంతదాకా ఎందుకు? ఈ జన్మలో ఏమవుతుందో, ఆ మాటకు వస్తే రేపేమవుతుందో మనకు తెలియదు. భగవంతుడు కర్మఫలదాత కాబట్టి అందువల్ల అతనికి మాత్రమే ఈ ప్రశ్నకు జవాబు తెలుసు. అందువల్ల నువ్వే చెప్పగలవు అని అంటున్నాడు అర్జునుడు. ఈ విధంగా ఈ 3 శ్లోకాల్లో అర్జునుడి యొక్క నిరాశావాదాన్ని మనం చూసాం. వాటికి ఆశావాదంతో కూడినటువంటి జవాబు కృష్ణ పరమాత్మ రాబోయే శ్లోకాల్లో ఇస్తాడు. వాటిని మనం తర్వాత తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.